విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి అండి? విజయ్ కుమార్ ఖమ్మం. ఖమ్మం షోకి ఏం చేస్తారండి మీరు? నేను మామూలుగా హోటల్లో వర్క్ చేస్తాను. మంచిది. ఓకే, ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమంటే అడగండి బ్రదర్. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. చెప్పండి బ్రదర్. మీతో మాట్లాడు ఎన్నో రోజులు ట్రై చేస్తున్నాను, టైం కలవట్లేదండి. థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి. అసలు మీకున్న జ్ఞానానికి నేను ఫిదా సార్. అయ్యో అదంతా దేవుని కృప. అసలు మామూలు జ్ఞానం కాదు. ఏ వచనం అంటే, ఏ అధ్యాయం అంటే అసలు భలే ఎంత చెప్తున్నారంటే అసలుకి నేను ఇంతవరకు నా జీవితంలో చూడలేదండి ఇలాంటి దైవజనుని. అదంతా దేవుని చెక్కడపు పని, దేవుడు చెక్కిన ఒక శిల్పాన్ని నేను అంతే. అది అయితే నాదొక చిన్న సమస్య అండి. ఈ మధ్య యూట్యూబ్ లో ఒక మొత్తం మాదంటారో ఏమంటారో తెలియదు, ఆయన ఈ మేరీ గురించి, మేరీ మాత గురించి, మన మరియమ్మ గారి గురించి, యేసు ప్రభు గురించి మరి గలీజ్ గా మాట్లాడుతున్నారు. మరి గలీజోడు గలీజుగానే మాట్లాడారు. పందికి హిందుస్థానీ సంగీతం ఎట్లా వస్తుంది చెప్పండి? అయ్యే అంటాడంటే మళ్ళీ నాకు సమాధానం చెప్పే పాస్టర్ ఎవడు ఉండో వాడిని తీసుకురండి లైన్ లోకి, నేను మాట్లాడతాను, మొత్తం నాకు సమాధానం చెప్పండి ఫస్ట్ కానీ అంటాడు. బైబుల్ బూత్ పుస్తకం అంటున్నాడు. వేస్ట్. అట్లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు నాయన. అది ఇప్పుడు ఇదంతా సైతాన్, ఇదంతా బాబు బ్రదర్, ఇదంతా సైతాను కుట్ర. వాళ్ళు అసలు వాళ్ళ గ్రంథాల్లోనే ఎక్కడ లేని బూత్ సంగతులన్నీ ఉన్నాయని వాళ్ళకే తెలుసు. అయితే చాలా మంది దాన్ని కవర్ చేయడానికి ఫోన్ చేసి వాళ్ళందరూ వినండి, వాళ్ళ గ్రంథాల్లోనే భయంకరమైన గలీజు అసహ్యమైన సంగతులు ఉన్నాయని వాళ్ళకే తెలుసు. అయితే క్రైస్తవులను ఇలా ఇది బైబిల్ బూత్ పుస్తకం అది ఇదని ఎందుకు అంటారంటే, రోషానికి వచ్చి మనం నీ దగ్గర ఇట్లుంది కదా అని అనాలి. అంటే గొడవలు కావాలి, అది వాళ్ళకి కావలసింది. అది మన చేత ఏదో అని, మన చేత అనిపించి మనల్ని ఏదో కెలుగుతారు, బాధ పెడతారు. అరే నీ దగ్గర ఇంత బూత్ ఉంది కదా అని మనం వాళ్ళ గ్రంథాలు బయటికి తీసి చదివితే ఎక్కడ నేను చండాలం దరిద్రం అంతా అక్కడే ఉంది. వాళ్ళ దేవుళ్ళే అందమైన ఆడవాళ్ళని చూసి వీర్యం కార్చుకున్నారనే పనికి మాల సంగతులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దేవుళ్ళు ఇక్కడ వీళ్ళు లోతు అయిన మనిషే, ఆడ కూతుర్లైన మనుషులే. మానవ మాత్రులు తప్పు చేశారని దేవుడు రాశాడు, కానీ సాక్షాత్తు దేవుడే అందమైన ఆడవాళ్ళని చూసి కార్చుకున్నాడని రాసుకొని బూత్ పుస్తకం ఇంకా భయంకరమైనటువంటి వేదాలలోనే స్త్రీ పురుషులు శారీరకంగా సంగమించినప్పుడు అంత వర్ణనంతా రాశారు వేదాల్లో. అంత బూత్ కాదా? దేవాలయాల మీద ఉండే బూతు బొమ్మల బూత్ కాదా? కనుక వాళ్ళకు తెలుసు. వినండి, మీరు అడిగింది అడిగేసారు, అయిపోయింది. చెప్తున్నా వినండి. వాళ్ళు కావాలని వివాదం రేపడానికి ఇలా మాట్లాడతారు. దానికి సమాధానం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తే వాళ్ళ ఉచ్చులోకి మనం వెళ్ళిపోయినట్టే. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. దమ్ముంటే రండి మాట్లాడదామంటే, దమ్ముండడం ఏంటి? అసలు నువ్వెవడు? నీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మా దేవుడు సువార్త ప్రకటించమన్నాడు, నమ్మే వాళ్ళకి రక్షణ ఇస్తాను, నమ్మని వాళ్ళకి శిక్ష వస్తుంది అన్నాడు. అది మా డ్యూటీ. నీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పమని మాకెవడు చెప్పాడు? అవసరం లేదు. యథార్థత నీకు లేదు, అసలు మా ముందు కూర్చొని మాట్లాడే అంత అర్హత నీకు లేదని చెప్పాలి మనం. ఇప్పుడు దేవాలయాల మీదనే ఎన్ని రకరకాల భంగిమల్లో స్త్రీ పురుషులు సంభోగం జరపవచ్చు, ఆ రకరకాల శిల్పాలు చెక్కి దేవాలయాల మీద పెట్టుకున్న వాళ్ళు లోతు కుమార్తెల గురించి బైబిల్ అంతా అసహ్యమైన బుక్ అని అంటే అసలు మనసాక్షి ఉందా? వాళ్ళకి ఏమైనా న్యాయం ఉందా? దేవాలయం మీదనే బూతు బొమ్మలు చెక్కుకొని పెట్టుకున్న తర్వాత ఇక బైబిల్లో ఎక్కడో ఒక మూలకున్న వచనాన్ని తీసి మాట్లాడడానికి వాడు మనిషా? వాడు అసలు. కనుక యథార్థత లేని వాళ్ళతో మాట్లాడొద్దు మనం. అందరికీ నేను చెప్పే సందేశం అదే, అనర్హులతో మాట్లాడొద్దు. అడిగేవాడికి చెప్పేవాడు లోకం అయిపోతాడు. అవసరం లేదు బాబు, అసలు అది ఆ పాయింటే కాదు. అలా చెయ్యమని దేవుడు చెప్పాడా?
వాళ్ళు తప్పు చేశారని రికార్డు మనకి ఇస్తున్నాడు కానీ ఇలా పురుషుడు లేడు కనుక మీరు మీ నాన్నతోనే పిల్లల్ని కనుక మన దేవుడు చెప్పాను అని ఉంటే అప్పుడు బైబిల్లో మనం తప్పు పట్టొచ్చు. దేవుడు చెప్పలేదు, వాళ్ళు చేసిన తప్పుడు పని అది. దేవుడు యథార్థంగా చెబుతున్నాడు, వాళ్ళు ఇలా తప్పు చేశారని చెబుతున్నాడు. దావీదు చేసిన తప్పును గురించి రాశాడు, సంసోను చేసిన తప్పు గురించి రాశాడు. ఏమండి, వాళ్ళు మనుషులు చేసిన తప్పులు మంచి పనులు అన్నీ దేవుడు యథార్థంగా సాక్ష్యం ఇస్తున్నాడు. అంతే తప్ప ఇలా చేయమని దేవుడు చెప్పలేదు కదా. దేవుడు చెప్పలేదు, వాళ్ళ దగ్గర దేవుడు చెప్పడం కాదు, దేవుడే వ్యభిచారం చేసినట్టుంది వాళ్ళ గ్రంథాల్లో. మరి వాళ్ళకి అర్హత ఎక్కడిది బైబిల్ గురించి మాట్లాడడానికి? వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పొద్దు, అసలు ప్రశ్న అడిగే హక్కే వాడికి లేదు అసలు. రైట్. చాలా మంది అనవసరంగా ఆయనకు వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళు ఓకే ఓకే బ్రదర్, రైట్. మీకు సమాధానం లభిస్తుంది. పాస్టర్లు ముందు మెచ్యూర్ కావాలండి. అవును సార్. పాస్టర్లు మెచ్యూరిటీ లేక వాళ్ళ ఉచ్చులోకి వెళ్ళిపోతున్నారు ఈ వివాదం రేపడానికి. థ్యాంక్ యూ. రైట్.